1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ స్టార్ట్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఆబ్వియస్ థింగ్ ఈస్ దట్ దే విల్ కిక్ అవుట్. ఎవరిని పంపించేస్తారండి ఇండియా నుంచి బయటికి? ఈస్ట్ ఇండియా కంపెనీ పంపించేస్తారు. వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీ కోసం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ కిక్డ్ అవుట్. దే రిమూవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందా? ఇప్పుడు ఉండరు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారా? ఉండరు. నో వన్ ఈస్ దేర్ నౌ. ఎవరు లేరు ఇక్కడ. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడా? ఈవెన్ దిస్ పోస్ట్ వాజ్ చేంజ్ టు వైస్ రాయ్. ఏం చేసినారు? ఈ పోస్ట్ ని వైస్ రాయ్ అనే పోస్ట్ కి మార్చడం జరిగింది. పేరు మాత్రమే మార్చినారు, బట్ పర్సన్ ని మార్చలేదు. ఇక్కడ పర్సన్ ఎవరు ఉండే? క్యానింగ్ ఉండే. ఎందుకంటే క్యానింగ్ చేసినందుకు కాదు కదా, డల్హౌజీ చేసినందుకు కదా విధ్వంసం అంతా జరిగింది. సో క్యానింగ్ వచ్చేసి సరే నువ్వు కంటిన్యూ అని చెప్పేసి, క్యానింగ్ హ్యాపెన్స్ టు బి ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫస్ట్ వైస్ రాయ్. ప్లీజ్ డు మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. దిస్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ డైరెక్ట్లీ. ఓకే. అండ్ ఇంతకు ముందు కూడా యాడ్ చేసుకోండి మనకి. వారన్ హాజింగ్స్ హ్యాపెన్స్ టు బి యువర్ ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాపెన్స్ టు బి విలియం బెంటిక్. ఈ రెండు పేర్లు కూడా యాడ్ చేసుకోండి. అచ్చా, కమింగ్ బ్యాక్. సో దిస్ ఇస్ హౌ వైస్రాయ్ వాజ్ దేర్. మరి వైస్రాయ్ ఎవరికి రిపోర్ట్ చేస్తాడంటే, వైస్రాయ్ విల్ బి రిపోర్టింగ్ టు ద క్వీన్. వైస్రాయ్ రిపోర్ట్స్ టు ద క్వీన్ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడండి. సెక్రటరీ ఆఫ్ స్టేట్. దిస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విల్ బి రిపోర్టింగ్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరికి రిపోర్ట్ చేయాలి అంటే, he will be reporting to the parliament because he is a cabinet minister of parliament. కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తారండి వీళ్ళందరినీ చూసుకోవడానికి. పార్లమెంట్ వాళ్ళు అక్కడ ఏమైతుందో చూసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ కూడా లేదు మాకు చెప్పడానికి, కనీసం మీరైనా చెప్పండి అని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ని క్రియేట్ చేయడం జరిగింది. హీ ఈస్ అ క్యాబినెట్ మినిస్టర్. ఆయన కింద కూడా ఒక 15 మెంబర్ కౌన్సిల్ ని కూడా పెడతారు అనమాట. కౌన్సిల్ నువ్వు కూడా కొంచెం ఉండి చూసుకో, అసలు ఏం జరుగుతుందన్న విషయం మాకు తెలియట్లేదు, కనీసం మాకు చెప్పండి ఇండియాలో ఏం జరుగుతుందని చెప్పి ఇట్లా పెట్టడం జరుగుతుంది. దట్ ఈస్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ విచ్ ఇయర్ 1858. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ దే రియలైజ్డ్ అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఈ కౌన్సిల్ ఉంది కదా, కౌన్సిల్ యాక్ట్స్ రావడం జరుగుతాయి. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది మనకి ఈ రివోల్ట్ జరగడానికి అనే విషయం గురించి కొంచెం ఆలోచించినారండి వాళ్ళు. ప్రాబ్లం ఏంటి ఇక్కడ వచ్చింది అంటే, దే రియలైజ్ దట్ ఇండియన్స్ ని మనం ఇంక్లూడ్ చేయలేము కౌన్సిల్ లోపల. ఇంతకుముందు చూసినాం కదా 1853లో. ఇట్ వాజ్ నాట్ ఇండియన్ రిప్రజెంటేషన్, ఇట్ వాజ్ లోకల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్రిటిషర్స్ ఇట్ సెల్ఫ్. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, ఒక పని చేద్దాం సార్, కౌన్సిల్ యాక్ట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పటి నుంచి అయినా కనీసం ఇండియన్స్ ని రిప్రజెంటేషన్ పెట్టిద్దాం అని చెప్పి కౌన్సిల్ యాక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. Now when we speak of this council act, the council act of 1861. కౌన్సిల్ అంటే ఏంటండి? కౌన్సిల్ యాక్ట్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ చూసినా కదా ఇందాక. 1853 లోపల లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. అదే కౌన్సిల్ అనేది వైస్ రాయ్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్ టు మేక్ లాస్ ఫర్ ద నేషన్. కంట్రీకి లా చేయడానికి ఎట్లాగైతే మనకి అసెంబ్లీ పార్లమెంట్ ఉందో అట్లనే వీళ్ళకి కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. 1861. ఈ 1861లో చూసుకుంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇండియన్స్, ఇంక్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ దిస్. 3 ఇండియన్స్ ని పెట్టడం జరిగిందండి. ఆఫ్ ద 6 members ఇండియన్స్, 3 members దట్ ఈస్ నాన్ అఫీషియల్ మెజారిటీ అంటాం దీన్ని. నాన్ అఫీషియల్ మెజారిటీ, నాన్ అఫీషియల్, నాట్ ఈవెన్ మెజారిటీ, నాన్ అఫీషియల్ మెంబర్స్ అంతే. నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఏంటంటే, వీళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాదు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు కాదు, అసలు దేనికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. దీస్ ఆర్ కామన్ పీపుల్. మరి ఎవరి కామన్ పీపుల్ ఇక్కడ? 3 members. సర్ దినకర్ రావు, Sir Dinkar Rao, Maharaja of Banaras, Maharaja of Banaras, Maharaja of Patiala, Raja of Banaras. So these are the 3 people who were introduced through this system. Patiala. So this is how they were introduced. Sir, non-official members is fine. Indians were introduced, that is okay. The sole purpose of having this Indian Council Act, ఇది మాత్రమే ఉందా అంటే, there are other aspects to this as well. One very prominent aspect is, ఇంత మందుకు
సెంట్రలైజేషన్ జరిగింది కదండి. నౌ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ హాస్ బిగన్. ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. అండ్ 1937 వచ్చే వరకు కంప్లీట్ గా ప్రావిన్సెస్ కి, ప్రావిన్సెస్ అంటే కరెంట్లీ స్టేట్స్ ఉంటాయి కదండి, వాటిని ప్రావిన్సెస్ అంటాం మనం. ఈ ప్రావిన్సెస్ ఆ టైంలో ప్రావిన్సెస్ అంటుండే. సపోజ్ వీ హ్యావ్ చెన్నై, మెడ్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, యునైటెడ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, ఇట్లా డిఫరెంట్ ప్రావిన్సెస్ అంటే స్టేట్లోని ప్రావిన్సెస్ అని పిలుచుకుంటుండే. సో డీసెంట్రలైజేషన్ ఇంతకుముందు 1773 రెగ్యులేషన్ యాక్ట్ లో మనం ఏం చూసినామంటే సెంట్రలైజేషన్ జరిగింది. కంప్లీట్ కంట్రోల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేతికి వెళ్ళిండే. స్లోలీ ప్రాసెస్ మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళింది కదా. ఇప్పటి నుంచి డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే స్లోగా ఏం చేస్తారంటే ప్రావిన్సెస్ కి మీ అథారిటీ మీరు తీసుకోండి, మీ కంట్రోల్ మీరు తీసుకోండి. ఎట్లాగైతే కరెంట్లీ స్టేట్స్ పనిచేస్తున్నాయో, గవర్నర్, సీఎం, మన స్టేట్స్ మన లాస్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్టు వాళ్ళకి కూడా స్లోగా వాళ్ళకి కంట్రోల్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీసెంట్రలైజేషన్. దే ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పోర్ట్ఫోలియో సిస్టమ్. పోర్ట్ఫోలియోస్ అంటే మినిస్ట్రీస్ అండి. క్యానింగ్ అసలు దీని ఐడియా ఇచ్చింది. ఇంతకుముందు నా క్యానింగ్ ఉండే కదా, ఆయన ఐడియా ఇచ్చాడు. బట్ లేటర్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1860. పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటంటే మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఈ ఫైనాన్స్ పోర్ట్ఫోలియో, డిఫెన్స్ పోర్ట్ఫోలియో, ఎక్స్టర్నల్ అఫేర్స్ పోర్ట్ఫోలియో, ఇట్లా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ వాజ్ గివెన్ టు వైస్రాయ్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫస్ట్? ఆర్డినెన్స్ అంటే ఏంటంటే సపోజ్ సే పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. మనకి యూజువల్గా 3 సెషన్స్ ఉంటాయండి పార్లమెంట్కి. సమ్మర్ సెషన్, వింటర్ సెషన్ అండ్ బడ్జెట్ సెషన్ అని చెప్పేసి. సెషన్ కి మధ్యలో ఒక 2 months హాలిడేస్, 1 month హాలిడే అట్లా వస్తుంది అనమాట. ఈ 2 months టైం పీరియడ్ లో, హాలిడే టైం పీరియడ్ లోపల ఒకవేళ సపోజ్ దర్ ఇస్ ఎమర్జెన్సీ ఉండి ఒక యాక్ట్ చేయాలి మనం. సపోజ్ నిర్భయ యాక్ట్ లాంటిది ఒక యాక్ట్ చేయాలి మనం ఇమీడియట్ గా. మరి అట్లాంటప్పుడు పార్లమెంట్ లేదు కదా, యాక్ట్ ఎవరు చేయాలి అంటే దే సెడ్ దట్ పార్లమెంట్ ఈస్ నాట్ దేర్, సో హూ ఇస్ గోయింగ్ టు డూ దిస్ ఇస్ ప్రెసిడెంట్. ఇప్పుడు కూడా ఉందండి, ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు మేక్ దిస్ యాక్ట్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈస్ గివెన్ టు ప్రెసిడెంట్ అండర్ దిస్. ఇక్కడ చూసుకుంటే మరి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈస్ గివెన్ టు వైస్రాయ్. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకవేళ లేకపోతే హూ విల్ బి మేకింగ్ ఆర్డినెన్సెస్? వైస్రాయ్ విల్ బి మేకింగ్ ఆర్డినెన్సెస్. సో ఇట్లా మనకి కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 హ్యాపెన్స్ టు బి ఇంపార్టెంట్. Understood. Now let's see the second aspect, the second council act. This is nothing but an extension anamata. ఇదేం లేదండి, కౌన్సిల్ యాక్ట్ 1861 కి ఎక్స్టెన్షన్ అది. There it was 6 members, isn't it? Here it will be 16 members. And one thing you have to add it here in the council act of 1861. One more thing you need to add it here is, see 1861 లో ఏమన్నారంటే these people who are sitting, non-official members who are sitting here, మీరు అబ్జర్వ్ చేయండి అంతే, మీరు అంతకు మించి ఏం చేయొద్దు. ఓన్లీ చూడండి ఏం జరుగుతుంది ప్రొసీజర్. క్వశ్చన్స్ అడగొచ్చా? అడగద్దు. ఏమి చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. బట్ ఇన్ ద ఇయర్ 1892 సెట్ దట్, సరే 30 సంవత్సరాలు చూసినారు కదా, క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారు అనుకుంటా, అడగండి క్వశ్చన్లు. బట్ దానికి మేము ఆన్సర్ ఇస్తామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, క్వశ్చన్లు మాత్రమే అడగొచ్చు మీరు. అండర్స్టూడ్? బడ్జెట్ మీద కానీ ఈ క్వశ్చన్లు ఏంటి, అసలు ఎందుకు ఉంది ఇంత బడ్జెట్, వీటి గురించి అడగండి, మేము చెప్పాం. అడిగే అథారిటీ కూడా ఎందుకు ఇచ్చారండి? 1885 లో మనకి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వడం జరిగింది. కరెంట్లీ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే ఉందో 1885 లో ఫామ్ అవ్వడం జరిగింది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ విత్ యూ. 1892. Once we are done with 1892, we shall be looking into very important aspect, that is Council Act of 1909. ఈ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 వచ్చినప్పుడు ఎవరు ఉండే అంటే మింటో వాజ్ దేర్ అండ్ అలాంగ్ విత్ హిమ్ మార్లీ వాజ్ దేర్. మార్లీ హ్యాపెన్స్ టు బి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ మింటో హ్యాపెన్స్ టు బి, వెరీ గుడ్, వైస్రాయ్. మింటో హ్యాపెన్స్ టు బి వైస్రాయ్. ఈ టైం లోపల అసలు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈస్ కమ్యూనల్ ఎలక్టరేట్. కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వడం జరిగిందండి. సపరేట్ ఎలక్టరేట్ ఎవరికి? కమ్యూనల్ ఎలక్టరేట్ అసలు ఏంటి కాన్సెప్ట్? సపరేట్ ఎలక్టరేట్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దిస్ సపరేట్ ఎలక్టరేట్ వాజ్ గివెన్ టు ముస్లిమ్స్. డివిజన్ కావాలి, డివైడ్ చేయాలి ఇండియాని.
ఇండియాలో ఉన్న యూనిటీని డివైడ్ చేయాలని చెప్పి తీసుకొని రావడం జరిగింది బై మింటో ఐడియా ఇది. అందుకే మింటోని ఏమంటారండి, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటారు. రైట్ ఇట్ డౌన్ యాజ్ వెల్. మింటో ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. మరి ముస్లిమ్స్కి ఏం రైట్ ఇచ్చినారంటే, యూ క్యాన్ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్. ముస్లిమ్స్ కెన్ ఓన్లీ ఓట్ ఫర్ ముస్లిమ్స్. సపోజ్ సే దెర్ ఈస్ ఎ కంటెస్టెంట్, ముస్లిం కంటెస్టెంట్ ఉంటే ఆయనకి ముస్లింలే ఓట్ వేయాలి అని చెప్పి డివిజన్ తీసుకొని రావడం జరిగిందండి. దే క్యాన్ సెలెక్ట్ దర్, ఓన్లీ ముస్లిమ్స్ క్యాన్ సెలెక్ట్ దర్ క్యాండిడేట్స్ అని, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు. సో ఇఫ్ యూ సీ దెర్ ఈస్ ఎ డివైడ్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. దిస్ సిస్టమ్ is called as communal electorate. And further, 16 members నుంచి legislative council happened to expand to 60. LC is legislative council expanded from 60 to 60 members. మరి ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చా? అడగొచ్చు. క్వశ్చనే కాదండి, ఇక్కడ మీరు సప్లిమెంటరీ క్వశ్చన్లు కూడా అడగొచ్చు. సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెన్ ఆల్సో బి ఆస్క్డ్ నౌ. క్వశ్చన్లే కాదు, అడిషనల్ క్వశ్చన్స్ కూడా అడగండి మీకు కావాలనుకుంటే. Now, along with this thing, 1909, this act is famous for one more aspect. ఇంతవరకు మనం చూసినట్టయితే only there was legislative council, isn't it? Indians' involvement was there only in the legislative council until this point. From here on, you'll be seeing that in the executive council as well. You'll be seeing Indian representation. Satyendra Prasad Sinha. Satyendra Prasad Sinha happens to be the first member of the executive council who was introduced through 1909 Act, Indian Council Act of 1909. Now let's understand the Council Act of 1909 tarvata manaki Council Act kadandi, the Government of India Act rather. This is the Government of India Act 1909. This happens to be important again. Why is it so important? Dini Montague-Himsford reforms antam. Montague-Himsford reforms. Now you identify who is Chelmsford, who is Montague. చూడండి వెతికి గూగుల్ చేయండి. యూ షుడ్ బి డూయింగ్ సంథింగ్, ఇస్ ఇట్? మనం కూడా ఏదో చేయాలి కదా. ఆర్ ఇన్ ద లాస్ట్ యాక్ట్, లేదు మీరే వెతకండి. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ జరగడం జరిగింది అనమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ లిస్ట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్. సబ్జెక్ట్ మ్యాటర్ లిస్ట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ అంటే సెంట్రల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి సబ్జెక్ట్స్ ని డివైడ్ చేయడం జరిగిందండి, సెంట్రల్ అండ్ స్టేట్ సబ్జెక్ట్స్ అని చెప్పి. వాట్ ఈస్ సబ్జెక్ట్? ఎడ్యుకేషన్ ఈజ్ వన్ సబ్జెక్ట్, హెల్త్ ఈజ్ వన్ సబ్జెక్ట్, డిఫెన్స్ ఈజ్ వన్ సబ్జెక్ట్, మైన్స్ ఈజ్ వన్ సబ్జెక్ట్. అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్, సెంటర్ కే కంట్రోల్ ఉంటుంది, స్టేట్ కే కంట్రోల్ ఉంటుంది అని చెప్పేసి సబ్జెక్ట్ మ్యాటర్ లిస్ట్లని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు ఇక్కడ డిఆర్క్యూ వాజ్ ఇంట్రొడ్యూస్డ్. డిఆర్క్యూ ఈజ్ నథింగ్ బట్ డ్యూయల్ రూల్. వాట్ ఈస్ డిఆర్క్యూ? డిఆర్క్యూ అంటే డ్యూయల్ రూల్ అనమాట. మీనింగ్ ఆఫ్ డ్యూయల్ రూల్ ఈస్ ఒకేసారి ఒకే గవర్నమెంట్, సే దేర్ విల్ బి వన్ గవర్నర్. Under this one governor, there will be two different ministries. One set of ministries will be ruling over certain transfer subjects. ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, సెంట్రల్ స్టేట్, సెంట్రల్లోనే ఆర్ సే స్టేట్లో తీసుకుంటే స్టేట్ యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. స్టేట్ విల్ హ్యావ్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ ఈ స్టేట్ సబ్జెక్ట్, హెల్త్ స్టేట్ సబ్జెక్ట్, ఇట్లాంటి స్టేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లోంచి కొన్ని ఏం చేసినారంటే గేవ్ టు సర్టన్ మినిస్ట్రీస్ అండ్ ఇంకొన్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని పెట్టుకున్నారు. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్ ఇంకో మినిస్ట్రీకి ఇచ్చినారు, ఇంకొంతమంది మినిస్టర్స్ కి. ఇట్లా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అని, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని డివిజన్ తీసుకొని రావడం జరిగింది. స్టేట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఈ మినిస్ట్రీస్కి ఇచ్చినారు, కొన్ని సబ్జెక్ట్స్ ఈ మినిస్ట్రీస్కి ఇచ్చినారు. వీళ్ళకి సపోజ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఫైనాన్స్ లాంటి సబ్జెక్ట్, వీళ్ళకి ఏంటండి శానిటేషన్. ఇట్లా చిన్న చిన్న సబ్జెక్ట్స్ అనమాట ఇండియన్ మినిస్టర్స్ కి. ఇక్కడనేమో వాళ్ళకి సంబంధించిన మినిస్టర్స్ కి, బ్రిటన్ కి సంబంధించిన మినిస్టర్స్ కి ఇంపార్టెంట్ మాత్రం వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అనమాట. అండర్స్టూడ్? సో ఇట్లా సబ్జెక్ట్స్ ని డివైడ్ చేసిన తర్వాత దే సెడ్ దట్ దీస్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ వేర్ దీస్ మినిస్టర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ ద గవర్నర్,
who are working with governor, these ministers who are working with governor, they will be responsible to legislative council. దీన్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. రెస్పాన్సిబుల్ టు హూమ్? legislative council. Here if you see, these are executive council kada. Executives will be responsible to the legislature. This is called responsible government ante cheptanandi. The meaning of responsible government is వీళ్ళు చేసే పని, మినిస్టర్స్ చేసే పని అంటే గవర్నమెంట్ చేసే పని ఈ లెజిస్లేచర్కి, అసెంబ్లీకో పార్లమెంట్కో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నచ్చకపోతే దే విల్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. మాకు వీళ్ళు నచ్చట్లేదు తీసేయండి అని చెప్తారు. తీసేయచ్చు వాళ్ళు. ఎవరికి అథారిటీ ఉంది తీసేది? లెజిస్లేటివ్ కౌన్సిల్కి అథారిటీ ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని తీసేసే అథారిటీ ఎవరికి ఉందండి? లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉంది. బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్, దేర్ వర్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ అనమాట. డిఆర్కీలో ఒకటి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్, ఒకటి రిజర్వ్డ్ సబ్జెక్ట్. మరి వీళ్ళ సంగతి ఏంటి సార్ అంటే దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ వన్, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే వీళ్ళు తీయాలంటే తీయవచ్చా ఇప్పుడు వాళ్ళని? నో కాన్ఫిడెన్స్ మోషన్ వీళ్ళకి పెడతామంటే పెట్టొచ్చా? పెట్టడానికి లేదండి అట్లా. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే దే విల్ సే మాకు వీళ్ళ వర్క్ నచ్చట్లే, ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ సంబంధించిన మినిస్టర్స్ వర్క్ నచ్చట్లే, రిమూవ్ దెమ్, మేము ఓటింగ్ చేస్తాం. ఓటింగ్ మెజారిటీతో వస్తే, స్పెషల్ మెజారిటీతో వస్తే దే విల్ బి రిమూవ్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నామండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఐ జస్ట్ గేవ్ so that an example so that you can understand it. So I hope you understood what is DRK. ఈ DRK అనే సిస్టమ్ ఏం చేసినారంటే స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసినారు. ఫస్ట్ through 1919 Act they introduced DRK at the state level. They introduced DRK at the state level. Then followed by DRK there is something called as bicameralism. సింపుల్ థింగ్. బైకామరలిజం అంటే వెరీ సింపుల్ టు అండర్స్టాండ్, విచ్ ఇస్ నథింగ్ బట్ అప్పర్ హౌస్, లోవర్ హౌస్. పార్లమెంట్లో ఉంటాయి కదా రాజ్యసభ, లోక్సభ. లోక్సభ, రాజ్యసభ ఎట్లయితే పార్లమెంట్లో ఉంటాయి దాన్ని మనం బైకామరలిజం అంటాం. అంటే టూ హౌసెస్ ఇన్ అ పార్లమెంట్. లెజిస్లేచర్లో రెండు హౌసెస్ ఉంటాయి. బైకామరలిజం అంటే మరి ఒకటే ఉంటే వెరీ గుడ్. యూనికామరలిజం, ఇది బై కదా, దట్ విల్ బి యూనికామరలిజం. నౌ దే గేవ్ సంథింగ్ కాల్డ్ as అడల్ట్ ఫ్రాంచైజ్. అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటండి అంటే ఓటింగ్ రైట్స్. సింపుల్ గా చెప్పుకుంటే ఓటింగ్ రైట్స్ ని అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. బడ్జెట్స్ సపరేట్ చేయడం జరిగింది ఇక్కడ. ప్రావిన్షియల్ బడ్జెట్ స్లోలీ ఆటోనమీ ఇస్తున్నారు వాళ్ళకి, బడ్జెట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు ఏమన్నారంటే సర్ సి వీఆర్ గివింగ్ యూ అడల్ట్ ఫ్రాంచైజ్, వీఆర్ గివింగ్ యూ బడ్జెట్, బట్ వీఆర్ ఆల్సో గివింగ్ యూ సంథింగ్ కాల్డ్ as పబ్లిక్ సర్వీస్ కమిషన్. This was the first time Public Service Commission was introduced. యూనియన్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, ఇప్పుడు యూపీఎస్సీ ఎట్లయితుందో దాని యొక్క బ్యాక్ డ్రాప్ అనమాట ఇది. సో దిస్ ఇస్ హౌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్. సార్ మరి ఏమైంది సార్, ఇంతకు ముందు మనం ఏదో కౌన్సిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్నాం కదా, వాళ్ళ సంగతి ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని 1 member ఉండే కదా, ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 3 members నౌ. ఎగ్జిక్యూటివ్ కమిటీ 3 members ఎక్స్టెండ్ అయింది, గ్రేట్. దెన్ వాట్ హ్యాపెన్స్ టు అవర్ కమ్యూనల్ రిప్రజెంటేషన్? తీసేసినారా మళ్ళీ? ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. కమ్యూనల్ ఎలక్టరేట్ వాజ్ ఎక్స్టెండెడ్ నౌ, ఎక్స్టెండెడ్ టు దట్ ఆఫ్ 6 కి, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ కూడా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. And finally they said that this entire system that we have introduced we will be reviewing in the year 1929. That is 10 years తర్వాత ఈ సిస్టమ్ ని మొత్తం రివ్యూ చేస్తామన్నారు. మరి సిస్టమ్ ని రివ్యూ చేస్తామన్నప్పుడు ఏ ఇయర్ లో చేయాలండి? 1929 లో చేయాలి కదా. వీళ్ళు ఏం చేసినారంటే 1927 లోనే సైమన్ రావడం జరిగింది. అవర్ బిలవ్డ్ సైమన్ కేమ్ టు ఇండియా. సైమన్ గో బ్యాక్. Everyone knows this slogan. Simon, get out of India. Simon, get lost. Everything was through this. Simon, go back అని 1727 లోనే ఆయన రావడం జరిగింది. They opposed it very badly. కాంగ్రెస్ అపోజ్ చేసిందండి. ఎందుకు అపోజ్ చేసిందంటే కాంగ్రెస్ సెడ్ దట్ see here, this is entirely white people's commission. ఇండియన్స్ ఇన్వాల్వ్మెంటే లేదు. We are not going to accept this అన్నారు అనమాట. యాక్సెప్ట్ దిస్ అంటే సైమన్ వెళ్ళలేదు వెనకాలకి.
ధర్నాలు చేసినారు, ప్రొటెస్ట్లు చేసినారు. అన్ఫార్చునేట్లీ అవర్ లాలా లజపత్ రాయ్ హ్యాపెన్ టు డై త్రూ దిస్. సార్ దీని తర్వాత ఈయన చనిపోవడం జరిగింది, చాలా డిస్టర్బెన్సెస్ రావడం జరిగినాయి. అందుకే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ రావడం జరిగింది 1930, 31, 32లో. ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ తీసుకొని రావడం జరిగిందండి. 1930s నుంచే మనకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ రావడం జరిగింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయినప్పుడు. ఇవన్నిటిని చూసి ఇట్లా కాదు, వీళ్ళకి ఇంకేదన్నా మనం క్యారెట్ ఇవ్వాలి అని చెప్పేసి దే సెడ్ దట్ ఇన్ ద ఇయర్ 1935, very very important act, that is Government of India Act 1935 was introduced.